అన్నా అన్నా 2 టీ నా కప్పులో. అన్నా జనసేన. అన్న ఎప్పుడు తాగిన ప్లాస్టిక్ కప్పే కదా. తీసుకోరా. ఎందుకురా అందులో తాగుతున్నావు? ఎవరెవరో తాగుంటారు. దీని విలువ ముందు ముందు నీకే తెలుస్తుంది, అప్పుడు చెప్తా. రాజు పర్వాలేదు, ఈ మందులు వాడితే మీకు తగ్గుతుంది. ఇది సీజనల్ వైరల్ ఫీవర్లా ఉంది. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. సరే, బాగున్నా? కూర్చోండి, రండి. రాజు గారు ఒక్క నిమిషం బయట ఉండండి, నేను హరిగారితో మాట్లాడి మీకు మళ్ళీ పిలుస్తాను. సార్ మా ఫ్రెండ్ సార్, సిగడి దోస్ సార్, మీకు ఏం ప్రాబ్లం లేదు సార్. ఏదైనా మీకు కలిసి పంచుకో చెప్పండి సార్. పర్వాలేదు, పర్వాలేదు. కూర్చో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ హరి. బయోప్సీ రిపోర్ట్ వచ్చింది. స్టేజ్ 1 క్యాన్సర్గా నిర్ధారించబడింది. సార్ అరే బాధపడకరా, డాక్టర్ గారు మా వాడికి ఏమైంది? సార్ నాకే ఎందుకు ఇలా సార్? బహుశా మన అలవాట్లు అయి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మనందరం ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నాం. మనం తిని తాగే పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కప్స్లో, కంటైనర్స్లో, ప్లాస్టిక్ బ్యాగ్స్లో, ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ ప్లేట్స్లో, పేపర్ టీ కప్స్లో వేయడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ప్లాస్టిక్లో ఉన్న BPA మరియు డైఇథైల్ ఎక్సిల్ PH టాలెట్ అనే ప్రాణాంతకమైన కెమికల్స్ మన జీర్ణాశయం ద్వారా రక్తంలోకి ప్రవేశించి అనేక క్యాన్సర్లకు దారితీస్తుంది. అలాగే సంతాన లేమితో పాటు ఒకవేళ సంతానం కలిగిన ఎడల మానసిక మరియు శారీరక అంగవైకల్యం వస్తుంది. కావున మనందరం భావితరాల కోసం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. డాక్టర్ కృష్ణంరాజు, ట్రూ హ్యాండ్స్ ఫౌండేషన్.